హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో ఈరోజు న్యూస్ తెలంగాణ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. కోళ్ల వ్యర్థాలతో అటు మనీ ఇటు హాని, చేపలకు ఆహారంగా వ్యర్థాలు మాఫియాగా మారిన వ్యాపారం, ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ, ఆ చేపలు తింటే అనారోగ్యమే, చెరువు యాజమానికి లాభాలే లాభాలు. ఖచ్చితంగా మనం ఈనాడు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడైతే చికెన్ షాప్స్ నుంచి వ్యర్థాలు తీసుకొని వెళ్ళి ఎక్కడో పడేస్తారు, డంప్ యార్డ్లలో కానీ కాల్ చేస్తారని అనుకుంటాం. కానీ ఈనాడు చేపల వ్యాపారం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళతో టైఅప్ అయ్యి ఈనాడు ఈ చికెన్ వ్యర్థాలు ఏదైతే చికెన్ షాప్ల నుంచి మటన్ షాప్లలో నుంచి ఏదైతే వ్యర్థాలు ఉంటాయో అది తీసుకెళ్లి ఆ చేపలకి ఆహారంగా వేస్తున్నారు. సో దానివల్ల హానికరంగా ఉంటుంది. అవి తిన్నటువంటి చేపల వల్ల ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బందికరంగా ఉంటుంది, రోగాలు వచ్చేటటువంటి ప్రసక్తి ఉంది. కాబట్టి దాన్ని నిర్మూలించుకోవాలి. సో స్థానికంగా ఇక్కడ చెరువులలో చేపల బిజినెస్ వ్యాపారం చేపట్టినా కానీ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు దయచేసి అది గమనించి అధికారులకు చెప్పాలి, ఉన్నటువంటి హెల్త్ ఆఫీసర్లకు చెప్పాలి, ఫుడ్ ఆఫీసర్లకు చెప్పాలి, ఉన్నటువంటి పిఎస్లలో కూడా చెప్తే దయచేసి వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి కోరుతాం. సో ప్రజలకు ఏ విధంగా హానికరంగా ఉండకుండా చూడాలి. స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఆ విషయాలను గమనిస్తూ ఆ మీడియా సంస్థలకు కానీ పోలీసులకు కానీ చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు పొరుగునున్న ఆంధ్ర రాష్ట్రం చేపల సాగుకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాంతాలలో నీటి పారుదల వసతులు పుష్కలంగా ఉండటంతో చేపల సాగు లాభాల పంటగా మారింది. ప్రస్తుతం చేపల సాగులో అవలంబిస్తున్న విధి విధానాలు చూస్తుంటే చేపలు కొనడం ద్వారా అనారోగ్యాలను పరోక్షంగా కొనుక్కోవడమేనంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైసలు పెట్టి మన పానాలు ఖరాబ్ చేసుకోండే కదా, అదే ఉంది ఇప్పుడు ఈడ పని. పైసలు పెట్టాలి, పానాలు ఖరాబ్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా ప్రజలు కూడా చూసుకోవాలి ఏ విధమైనటువంటి మనం ఆహారాన్ని తింటున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది, సో అది ఏ విధంగా ఉండే క్వాలిటీ ఎట్లుంది అని చెప్పేసి. కానీ ప్రజలు కూడా కీలకంగా వర్క్ చేయాలి. ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి, ఇల్లీగల్ కంపెనీస్ ఏర్పాటు చేసుకోవడం కానీ, ఇల్లీగల్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఉండడం కానీ ఉన్నటువంటి ఈ విధంగా చికెన్ వ్యర్థాలతోని చేపలకు ఆహారంగా వేయడం కానీ స్థానికంగా ప్రజలకు తెలుసుంటే ఖచ్చితంగా చెప్పాలి. మన ప్రజలు మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి. మీరు కూడా అందరు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్ ప్రశాంతంగా, తొలి దశ ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్లో 2019 ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశకు ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 59% పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్లో జరిగిన గత 7 లోక్సభ అసెంబ్లీలో ఎన్నికలతో పోల్చితే ఇదే అత్యధిక పోలింగ్ అని జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోలే తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, మారుమూల ప్రాంతాల పోలింగ్ వివరాలు కూడా అందితే సో ఈ విధంగా మరి జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఎలక్షన్స్ గురించి మరి అధికారి వివరించడం జరిగింది. సో అక్కడ 59% పోలింగ్ కావడం విశేషంగా ఉంది. సో ఈనాడు మరి అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అవలంబించబోతున్నారు, అసలు ఏ పార్టీ అక్కడ గెలుస్తుంది అన్నట్టుగా మరి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఆ ఎన్నికల రిజల్ట్ గురించి మనం కూడా వెయిట్ చేయాల్సింది. మదర్సాలతో దేశ భద్రతకు ఒప్పు, శిశు మందిరాలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర మంత్రి బండి ధ్వజం. రవ్వంత్ రెడ్డి ట్విట్టర్ టిల్లుతో ప్రమాదం, రేవంత్ కేటీఆర్లపై వ్యాఖ్యలు. ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలు దేశ భద్రతకు ముప్పు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బాలికల వసతి గృహ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ చీపురు పుల్లలతో కూడా AK-47లు తయారు చేసేదంట శిక్షణ ఇస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఎందుకు ఇస్తున్నాయని ప్రశ్నించారు. సో మదర్సాలో గతంలో మనం చూడొచ్చు ఉన్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ విద్యార్థులకు నేర్పించడం, ఏ విధంగా మనం పబ్లిక్ లో దాడులు చేయొచ్చు అన్నట్టుగా కొంచెం శిక్షణ శిబిరాలను అక్కడ ఏర్పాటు చేస్తారు. సో అది కూడా మనకి న్యూస్లలో రావడం జరిగింది. కాబట్టి అటువంటి వాటిని ప్రోత్సహించొద్దు అన్నట్టు బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. దయచేసి పిల్లలకు కూడా ఆ విధంగా ప్రజలు తల్లిదండ్రులకు అవగాహనతో ఉండాలి. సో వాళ్ళే ముందుకొచ్చి ఆ విధంగా చేస్తారు అన్నట్టు బండి సంజయ్ గారు కూడా ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ విద్యార్థులను కూడా ఆదుకోవాలన్నట్టుగా ఇది చెప్పింది, బండి సంజయ్ గారు చెప్పారు. కొత్తగూడెం కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు, 1.14 లక్షలు తీసుకుంటూ అడ్డంగా దొరికిన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి. జీతాలు సరిపోతలేవు వీళ్ళకి, జీతాలు సరిపోతలేవు, అన్నం తినరు వీళ్ళు, పైసలు బుక్కుతారు, పైసలు మింగుతారు, నీళ్ళ తడిపి మెత్తగా ముద్ద వేసి మింగుతట్టున్నారు. సచ్చిన్నాడు ఏం కట్టుకోపోతారు రాబాయ్ మీరు? ఎప్పుడు అవినీతి 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 కార్యక్రమాలు పాల్గొనడు, లంచాలకి బానిసలుగా మారుడు, సిగ్గుచరం ఉండాలి అసలే. మనం బిల్లుల చెల్లింపుకు క్లియరెన్స్ ఇచ్చేందుకు 1.14 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి. ఓ ఉద్యానవనం అనేది పేరిస్తే అయిపోతే భయం అవుతుందా?
ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం జరిగింది. జిల్లాలోని కొందరు రైతులకు ఇప్పుడు పేరు ఇవ్వాలి, ఎందుకు ఆయన గౌరవించడానికి ఇంకా విధులలో తొలగించాలి, పేరు ఇచ్చి పడేసేయాలి, విధులలో తొలగిస్తే ఇటువంటి అవినీతి అధికారులకి నడి చౌరస్తాలో కూర్చోబెట్టి వాళ్ళ హిస్టరీ చెప్పాలి, మైకు పెట్టి. అయితే ఎలక్షన్స్ ప్రచారాలు ఎట్లుంటే అటువంటి అవినీతి కార్యక్రమాలు చేసి అవినీతి అధికారులది నడి మధ్యలో చౌరస్తాలో కూర్చోబెట్టి వాళ్ళ హిస్టరీ చెప్పి విధులలో తొలగించేసేయాలి, కొత్త అధికారిని పట్టుకున్నారు. అప్పుడు ఇంకో అధికారి పాల్గొన్నాడు ఇక అవినీతి కార్యక్రమాలు వసూళ్లకు. జిల్లాలోని కొందరు రైతులకు వివిధ కంపెనీల నుంచి ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పైపులను సబ్సిడీపై అందజేసింది. ఇందుకోసం ఆయా కంపెనీలకు ప్రభుత్వం బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ బిల్లులు చెల్లించాలంటే జిల్లా ఉద్యానవన శాఖ అధికారి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఆయా కంపెనీల పంపిణీదారులను ముడుపులు చెల్లించాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ డిమాండ్ చేశాడు. ఈడిచ్చిన ఆరు పేరు ఫస్టే ఇలా పెద్దగా ఇవ్వాలి, జన పెద్దగా ఇస్తే ఆయన గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. జర ముఖం దాపెట్టుకొని తిరుగుతుంటాడు ఇక మందిలో. ఇక గిట్లా అవినీతికి మోపైనాక ఇక తెలంగాణ రాష్ట్రము ఉన్నటువంటి అధికారికంగా ఎట్లా డెవలప్ అంటే ఎంతో మంది అవినీతి అధికారులు ఉన్నారు ఈనాడు. సో దయచేసి అటువంటి అవినీతి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఇకపై ఒకేసారి కేంద్రం గ్రీన్ సిగ్నల్. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఇచ్చిన నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. సో ఖచ్చితంగా ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నట్టుగా ముందుకు తీసుకురాబోతున్నారు. సో ఎక్కడ ఇబ్బందికరంగా మారకుండా ప్రజలు కూడా ఒకే తరహాలో ఒకే విధంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రజలు కూడా ఇబ్బందికరంగా ఉండకుండా లీవులు పెట్టుకొని ఉద్యోగాలు మానేసుకొని వేరే స్టేట్లలో ఉన్న వాళ్ళు ప్రజలు ఒక్కో స్టేట్లు ఉంటారు. సో ఇదంతా ఒకే ప్రాసెస్ లో ఫినిష్ అయ్యే విధంగా ఈనాడు ఎలక్షన్ కమిషన్ కూడా పటిష్టంగా వర్క్ చేయాల్సి ఉంటుంది. బందోబస్తును కూడా ఉన్నటువంటి టీం ని కూడా పెంపొందించుకొని ఉన్నటువంటి కఠినమైనటువంటి చర్యలతో ఎలక్షన్ కమిషన్ ముందుకు వెళ్ళబోతుంది. సో అదే విధంగా అధికారులు కూడా నిర్ణయం తీసుకుంటుంది. కేబినెట్ లో మరి ఈ అంశం పైన చర్చలు కూడా జరిగినాయి. సో సమావేశంలో దీన్ని ముందుకు తీసుకెళ్లి సక్సెస్ఫుల్ గా నరేంద్ర మోడీ గారు కూడా దీన్ని ప్రస్తావించడం చాలా ముఖ్యం. కానీ ఈ విధంగా బిల్లులని తీసుకొస్తూ ఉన్నటువంటి భారతదేశంలో ప్రజలకి అభ్యున్నతి కోసం పాటుపడడం చాలా ముఖ్యంగా మనం భావించుకోవచ్చు. సో ఇది మనం చూస్తూ ఉన్నాం ఈరోజు న్యూస్ తెలంగాణ తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ ఎడిషన్ వార్తా విశేషాలు. నమస్తే.